తెలంగాణలోని మందుబాబులకు రాబోయే రోజుల్లో నిజంగా పండుగే రానుంది. వేసవి తాపం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు వరుసగా శుభవార్తలు వినిపిస్తోంది. ముఖ్యంగా బీర్ తాగేవారికి ఇకపై కొరతన్న మాటే ఉండదు. రాష్ట్రంలో సరికొత్త కాన్సెప్ట్తో ఇన్స్టెంట్ బీర్ కేఫ్లను ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు, రాష్ట్రంలో కొత్తగా 70 బార్లకు అనుమతులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం యోచిస్తూ ఇకపై కొత్త మద్యం బ్రాండ్లు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. వేసవిలో బీర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో చాలా చోట్ల కొరత రావడం కూడా సహజం. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. రాష్ట్రంలో ఇన్స్టంట్ బీర్ కేఫ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ కోడ్ ముగిసిన వెంటనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం. ప్రభుత్వ ఆలోచన ప్రకారం నగరంలో ప్రతి 3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఈ ఇన్స్టంట్ బీర్ కేఫ్లు ఏర్పాటు కానున్నాయి. ఈ కేఫ్ల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మైక్రో బ్రూవరీల నుంచి అప్పటికప్పుడే తయారైన బీరు నేరుగా గ్లాసులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ విధానం విదేశాల్లో అందుబాటులో ఉండగా ఇప్పుడు తెలంగాణలో కూడా దీనిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం నిజంగా మందుబాబులకు గుడ్ న్యూసే. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే వేసవిలో బీర్ల కోసం ఎదురు చూసే కష్టాలు తీరిపోతాయి. అప్పటికప్పుడు తయారయ్యే ఫ్రెష్ బీర్తో దాహం తీర్చుకోవచ్చు. ఇన్స్టంట్ బీర్ కేఫ్లతో పాటు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకోబోతుంది. రాష్ట్రంలో కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తూ దీనికోసం ఆదాయం ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1171 బార్లు ఉండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోనే ఉన్నాయి. దీంతో ఇతర ప్రధాన పట్టణాలు, నగరాల్లో కూడా బార్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు సమాచారం. దీనితో పాటుగా రాష్ట్రంలో మైక్రో బ్రూవరీల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉంది. నగరంలో ఇన్స్టంట్ బీర్ కేఫ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటమే దీనికి నిదర్శనం. తెలంగాణలో త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో బీర్లు, లిక్కర్ అమ్మేందుకు కంపెనీల నుంచి తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ TGBCL దరఖాస్తులను ఆహ్వానించగా దీనికి మంచి స్పందన లభించినట్లు తెలుస్తోంది. దాదాపు 40 కంపెనీలు లిక్కర్ సరఫరా చేసేందుకు ముందుకు రాగా వాటిలో 20 వరకు విదేశీ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి. అలాగే 10 వరకు బీర్లు కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇకపై తెలంగాణలో మద్యం ప్రియులకు మరింత ఎక్కువ వైవిధ్యం అందుబాటులో ఉండనుంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రాష్ట్రంలోని మందుబాబులకు నిజంగా పండగ లాంటి వార్తలే. వేసవిలో బీర్ల కొరత ఉండదు. కొత్త బార్లతో ఎప్పుడూ కిక్ ఉంటుంది. ఇక కొత్త మద్యం బ్రాండ్లతో మరింత వెరైటీని ఆస్వాదించవచ్చు. ఈ చర్యల ద్వారా ఎక్సైజ్ శాఖకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయాలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికైతే తెలంగాణలోని మద్యం ప్రియులు సంబరాలు చేసుకోవచ్చు.